నమస్తే అండి. నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల్లో మొట్టమొదట నాగబాబు గారికి ఆ పదవి వస్తుందని చెప్పి అందరూ భావించారు. దానికి గల కారణం ఏంటంటే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజ్యసభ సభ్యులు ఎంపిక చేసుకునేటప్పుడు మంత్రివర్గంలో కూడా తీసుకుంటాం నాగబాబు గారిని, ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించవచ్చు, ఎన్డీఏ కూటమి అంగీకరించవచ్చు, కానీ జనసేన పార్టీగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి మొదటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, ఆయన ఒకే సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గం. మంత్రివర్గంలో ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో కలిపి. నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మరొకటి కొందుల దుర్గేష్ గారు. నాదెండ్ల మనోహర్ గారు కమ్మ సామాజిక వర్గం, మిగతా వీళ్ళిద్దరూ కూడా కాపు సామాజిక వర్గం. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ అగ్రవర్ణాలకు మాత్రమే ప్రాధాన్యత వస్తుందని కానీ, మళ్ళీ నాగబాబు గారిని ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకుంటే తద్వారా పార్టీ పైన కులముద్ర పడే ప్రమాదం ఉంది. ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేదు అనేటువంటి భావన కూడా బయటికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. దానికోసమే అంటే ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందాకృష్ణ మాదిక్ కూడా దానిపైన గతంలో కామెంట్ చేసిన విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఏదైనా కార్పొరేషన్ పదవి కానీ, లేదా రాజ్యసభకు పంపించి విజయసాయిరెడ్డి గారి ప్లేస్లో రాజ్యసభకు పంపించి రాజ్యసభకు పంపించడం ద్వారా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇస్తే కొంత కేంద్రంలో బలంగా లాబింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానాన్ని కొనసాగించవచ్చు. మరొకటి, రాష్ట్రంలో ఈ ముద్రని చెరిపేసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీల్లో ఒకవేళ ఒక ఎమ్మెల్సీ జనసేన పార్టీకి ఇస్తే అది బీసీ సామాజిక వర్గానికి కానీ ఎస్సీ సామాజిక వర్గానికి కానీ ఇస్తే తద్వారా ఉన్నటువంటి అపవాదం తొలగించుకోవడానికి వీలవుతుంది. అంటే కూటమి ప్రభుత్వంలో వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ అవకాశాల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చేలాగా ఉండాలి. అప్పుడే ఒక రాజకీయ పార్టీగా అందరికీ ప్రాతినిధ్యం ఉంది, ఈ రాజకీయ పార్టీలు అందరూ సమానంగా చూస్తారు ఈ రాజకీయ పార్టీలు అనేటువంటి భావన ఉంటే తద్వారా దాని యొక్క ఆదరణ పెరుగుతుంది. ఒక పొలిటికల్ పార్టీగా అందరి యొక్క అభిమానాన్ని చూరగొనడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు కాస్త ముందు చూపుతో దూరదృష్టితో ఆలోచించి ఈ ఎమ్మెల్సీగా నాగబాబు గారిని తీసుకోవటం కానీ, మంత్రివర్గంలోకి తీసుకోవటం కానీ పార్టీకి నష్టం చేసేటువంటి కార్యక్రమం అవుతుందేమో అనే ఉద్దేశంతో ప్రస్తుతం పునరాలోచనలో పడినట్టు కనబడుతుంది. అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి 5 ఎమ్మెల్సీల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవేళ జనసేన పార్టీకి కనుక ఒకటి అవకాశం ఇస్తే దాంట్లో ఒక బీసీ సామాజిక వర్గానికి కానీ ఎస్సీ సామాజిక వర్గానికి కానీ ఇచ్చేటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్లుగా అందుతున్నటువంటి సమాచారం. నాగబాబు గారు మొదటి నుంచి రాజ్యసభకు పంపిస్తారనుకున్నారు. ఎందుకంటే నాగబాబు గారు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో ఆయన అంత కష్టపడ్డారు. ప్రధానమంత్రి గారు పాల్గొన్న సభల్లో పాల్గొన్నారు, ముఖ్యమంత్రి గారు పాల్గొన్న సభల్లో పాల్గొన్నారు. అదేవిధంగా పిఠాపురం ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో పిఠాపురం నుంచి గెలవటానికి కష్టపడ్డారు. దానితో ఇప్పటికి కూడా పార్టీల్లో వివిధ వర్గాలకు మధ్య, అంటే ఎన్ఆర్ఐలకు సంబంధించి కానీ పార్టీలో ఉండేటువంటి అనేక సమస్యలపైన కానీ ఆయన ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ ఉంటారు, వాళ్ళని సమన్వయం చేసుకుంటూ ఉంటారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పార్టీ వ్యవస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ పోయేటువంటి వ్యక్తి. అంటే నేరుగా పవన్ కళ్యాణ్ గారిని కలవటం అందరికి సాధ్యం కాదు కాబట్టి ప్రధానమైన సోర్స్ ఏంటంటే నాగబాబు గారి ద్వారానే ఆ పార్టీకి సంబంధించిన ఇన్పుట్స్ అన్ని పార్టీలోకి వెళ్తూ ఉంటాయి. ఆయనే సమన్వయం చేసుకుంటా ముందుకు తీసుకెళ్తుంటారు కాబట్టి చాలా క్రియాశీలక భూమిక నాగబాబు గారిది పార్టీలో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు.
కాబట్టి ఏంటంటే ఆయన గౌరవానికి తగినటువంటి పదవిని ఇప్పించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తహతహలాడుతున్నటువంటిది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రిగా తీసుకుంటే ఆయనకు తగినటువంటి గౌరవం ఇచ్చినట్టు అవుతుంది, కానీ పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయాలపైన దృష్టి పెట్టినట్టుగా కనబడుతుంది. అందుకోసమే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు గారి పేరుని పరిగణలోకి తీసుకోవటం లేదు అనేటువంటిది వినవస్తున్నటువంటి వార్తలు. చూద్దాం ఏం జరుగుతుంది.